ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నామని మీకు డౌట్ వస్తుంది కదా, ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. Done. Let's go. సో ఇప్పుడు మేము ఇక్కడికి క్రూగర్కి వచ్చాం. ఇక్కడ ఇవన్నీ డిపాజిట్ చేస్తే ఒక్కొక్క బాటిల్కి 10 cents వస్తాయి అన్నమాట. 5 cents 10 అన్నా, అది వేరే స్టేట్ బట్టి. ఈ స్టేట్లో 5 cents. ఓకే, ఎనీవే 5 cents వస్తాయి. సో లెట్స్ గో అండ్ డిపాజిట్ ద బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్. ఫ్రంట్ స్టోర్ ఫ్రంట్లోనే ఉంటాయి అందరికీ. స్టోర్ ఫ్రంట్లోనే ఉంది చెప్పారు, అంతే నలిసి ఇక్కడే అక్కడ ఉండాలి. సో exchange bling 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 bottle recycler thing bottle recycler ఇవన్నీ క్యాన్స్. అడుగు అడు కూర్చున్నాను అడిగి పైన కూర్చున్నాడు కదా. A few moments later. యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి 10 cents వస్తాయి 5 cents వస్తాయని చెప్పేసి కప్పుడుతో తిట్టినాడు వ్యవహారం. ఏదో చేద్దామని వచ్చాం, రిటర్న్ చేసి రిప్లేస్ చేయమని వచ్చాం. కాకపోతే మన దగ్గర మన స్టేట్లో మన దగ్గర ఉన్న ప్లేస్లో వండేయాలో చూసుకోవాలి. ఫస్ట్ చూసుకోకపోతే ఇదిగో ఇంతే వ్యవహారం. ఆడపోయిన తర్వాత వాల్మార్ట్ దగ్గర ఎక్కడ నేయచ్చు, ఒక్క క్రవర్లో ఎక్కడ నేయచ్చు అంటే ఇదిగో ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ మా దగ్గర లేవు అంటారు. చూసి ఎరిపప్పలు అవుతాం మనం. సో ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈస్ట్ సైడ్ లైక్ న్యూయార్క్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్ ఆ సైడ్ ఏదైతే ఉందో అక్కడ బాటిల్ మీద 10 cents రిటర్న్ చేస్తే అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా ఫుల్ బాటిల్ లైక్ బల్క్ 40 cans బాటిల్స్ కానీ లేకుంటే అదే 40 cans 20 బాటిల్స్ 24 బాటిల్స్ బ్యాగ్ ఏదైతే ఉందో వాటికి లైక్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది. లైక్ ఇక్కడ 40 బాటిల్స్ $4 అనుకో ప్యూర్ లైఫ్, అక్కడ $8 ఆర్ $7 ఆర్ $6 అలా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్ ఆర్ 50% ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఆ కాయిన్స్ వాళ్ళు రిటర్న్ చేయాలని చెప్పేసి బ్యాక్ టు రీసైక్లింగ్కి. అలా చేయకపోతే ఆ ట్యాక్స్ మన మీద వేస్తున్నారు. అదే ఇక్కడ టెక్సస్ లేదంటే మన మీద అసలు ఏ ట్యాక్స్ వేయట్లేదు. డైరెక్ట్గా ఏంటంటే $4 అయితే $4, $6 అయితే $6. బాటిల్ రిటర్న్ చేస్తే 5 cents అని చెప్పేసి 10 cents అని చెప్పేసి బాటిల్ మీద ఎక్కడ మెన్షన్ చేయట్లా ఈ టెక్సస్ వాటర్ బాటిల్స్ మీద, మనం తీసుకున్న వాటిల మీద. సో అందుకని ఆ ప్రైస్ వేరియేషన్ ఉంది. అదే అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ లాట్ ఆఫ్ రీసైక్లింగ్, క్యాన్ రీసైక్లింగ్ ఆర్ బాటిల్ రీసైక్లింగ్ ప్లేసెస్ అవైలబుల్ లేవు. అది సో ఇది ఇంకొక టెక్సస్లో కాదు, కొన్ని ప్లేస్లో ఇర్వింగ్లో కాదు, కొన్ని అంటే మనం ఉన్న లొకేషన్లో కొన్ని స్టోర్స్ మాత్రం చేస్తాయేమో, అది మనకు తెలీదు ఎక్కడ చేస్తాయో. పైగా దాని లొకేషన్ పోయి గ్యాస్ బొక్క అన్నీ బొక్క. సో కాబట్టి బాటిల్లో ఉన్నాయి, దాన్ని రీసైకిల్ చేద్దాం ఆడ పోయేదానికి ఆ గ్యాస్ డబ్బులు బొక్క అన్నమాట. గ్యాస్ అంటే బేసిక్ పెట్రోల్ డబ్బులు. సో పెట్రోల్ డబ్బులు బొక్క అనమాట, వాటి కోసం డబ్బులు వస్తాయని పోతే. సో వీడియో మధ్యలో చెప్పినట్లు ఒక్కో స్టేట్కి ఒక్కో లాగా ఉంటుంది. సో కాబట్టి మనం ముందు రీసెర్చ్ చేసి ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు చేయాలి. అలాగే స్టోర్స్ కూడా కాల్ చేసి వాళ్ళు రీసైకిల్ చేస్తారా లేదా, బాటిల్స్ని వాటికి మనీ ఇస్తారా లేదా అడిగి మనం చేయాలి. అలా చేయకపోతే ఇలానే జరుగుద్ది. సో అదనమాట మా ఎక్స్పీరియన్స్. మా కజిన్ కనెక్టికట్ నుంచి వచ్చిందనమాట. వాళ్ళ దగ్గర అయితే వాల్మార్ట్ కానీ షాపర్ స్టాప్ కానీ ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి అంటే ఇట్లా బాటిల్స్ డిస్పెన్స్ చేయడానికి. సో మేమున్న ఏరియాలో అయితే లేదు. దీని నుంచి మేము తెలుసుకునే విషయం ఏంటంటే,
ఏదో యూట్యూబ్లో ఎవరో ఏదో పెట్టారని చూసి చేసేద్దాం పొడి చేద్దాం అనుకొని దిగితే ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఇలానే మా ఆయన అన్నట్టు పెద్ద బఫూన్స్ అవుతాం. సో అదనమాట మా యొక్క వాటర్ బాటిల్స్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. అలానే ఇలాంటి వింత వింత ఇంకా క్రేజీ వచ్చిన థాట్స్ని యాస్టీస్గా ఫాలో అయ్యి ఇలా బొక్క బోర్లు పడే మెంటాలిటీ మాకు బాగా ఉంది. సో ఏడు చేస్తూనే ఉంటాం. అలాంటి వీడియోస్ అని మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంటని అలా కొట్టండి, నోటిఫికేషన్ ఇలా వస్తుంది. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.